సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అతను తెలుగు ప్రజల ఆత్మ బంధువని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్ అంటూ ఆయన సేవలను కొనియాడారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకుడిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని వివరించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించిన మహానేత అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. అలాగే నందమూరి నరసింహ బాలకృష్ణ తన తండ్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తెలుగు వారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని కొనియాడారు. ప్రభుత్వంలో డేరింగ్ నిర్ణయాలు తీసుకున్న ఏకైక సీఎం అని గుర్తు చేశారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇతర పార్టీలు ఫాలో అవుతున్నాయని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ వెంట నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బక్కన నరసింహులున్నారు. ఇటు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. అలాగే మరో మనవడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. తాతయ్య నందమూరి తారక రామారావు గారే తనకు నిత్య స్ఫూర్తిగా పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడని ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.